ఆటోనగర్ సూర్య స్టోరీ విషయానికి వస్తే మీరు ఎక్కడో పేపర్ న్యూస్లో ఇక్కడ ఏదో కటింగ్ చూశారు, అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అన్నది ఏంటి ఆ పేపర్ కటింగ్? ఒక ఐటీ ఎంప్లాయీ చెన్నై నుంచి కలకట్టాకి అంటే ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వడం కోసం వెళ్తున్నాడు విత్ ఫ్యామిలీ. ఓకే. ఇది ప్రస్థానం రిలీజ్కి ముందు న్యూస్ పేపర్ చదువుతుంటే జస్ట్ డెక్కన్ క్రానికల్లో 6th పేజ్లో ఎక్కడో ఒక చిన్న బాక్స్డ్ ఆర్టికల్, అంటే మనం అక్కడక్కడ స్పారాడిక్ క్రైమ్ న్యూస్ ఇవన్నీ వస్తుంటాయి కదా, మనకు అన్నిటికన్నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అది కదా, మీద డ్రామా ఉంటుంది దానిలో. సో అవి వెళ్తూ ఉంటే చిన్న టైటిల్ బాగా డిస్టర్బింగ్ అనిపించింది. ఇన్సిడెంట్ ఏంటంటే తను ఒక 1.5 year old బేబీ, యంగ్ వైఫ్, సో ఒక 28 year old గై, అతను 26 year old వైఫ్, అండ్ కలిసి కొంచెం ఎక్స్ట్రా లగేజ్ తోటి వెళ్తున్నాడు. చెన్నై నుంచి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాడు కలకట్టాకి. వేరే అక్కడ ఇంకో 10,000 రూపాయలు ఎక్స్ట్రా జీతం వస్తుందని. ఒరిస్సాలోనో ఎక్కడో ఒక ఇద్దరు తాగి ఒక ఇద్దరు రైల్వే పోలీసులు ఎక్కారు. తాగి ఉన్న రైల్వే పోలీసులు ఎక్కి వాళ్ళకి ఏదో కారణాలు వెతుక్కుంటున్నారు, ఎవరెవరిని ఎలా లంచాలు అడగవచ్చు, ఏంటి డబ్బులు ఎలా కలెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇతని దగ్గర ఉన్న ఎక్స్ట్రా లగేజ్ మీద పడ్డారు వాళ్ళు. లంచం ఇంత లగేజ్ తీసుకెళ్ళక్కర్లేదు, తీసుకెళ్ళినప్పుడు రూల్ ప్రకారం అది ఇది అని ఏదో లంచం. నేను ఆల్రెడీ లంచం ఇచ్చాను రా చెన్నైలో అని చెప్తున్నాడు ఇతను. ఓకే. అది మాకేంటో ఇస్తానంటే, అంటే ఏంటి లంచం ఇస్తే ఏమన్నా రిసీట్లు ఇస్తున్నారు ఈ మధ్య లంచానికి అని ఏదో ఒక మనకున్న, అంటే ఆ మాత్రం మనం యాంగర్ చూపలేమా? కరెక్ట్. అంటే లంచం ఇచ్చాను, నువ్వు లంచం అడుగుతున్నావు, నేను లంచం ఇచ్చాను, మాకేంటి ప్రూఫ్ అంటే, లంచానికి ప్రూఫ్లు ఇస్తున్నారా ఈ మధ్య, రిసీట్లు ఇస్తున్నారా అనే కోపం ఉండదా ఒక సామాన్యుడికి ఎక్కడైనా? అది వాడి మాట. ఓకే. ఆ ఎక్స్ప్రెషన్ కూడా తావులేని ప్రపంచంలో ఉన్నాం. ఎట్లా, ఏం చేశారు వాళ్ళు ఇమ్మీడియట్గా? నేను కళ్ళ ముందు జరిగిన వైలెన్స్లో కూడా నాకు అంత డిస్టర్బ్ కాలేదు. నేను డిస్టర్బ్ మీ ఫర్ like 2-3 months ఆల్మోస్ట్.